Hello everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's వీడియోలో డైలీ యూస్ చేసే ఇంగ్లీష్ సెంటెన్సెస్ని తెలుసుకుందాం. అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఓకే, లెట్స్ గో ఇంటూ అవర్ వీడియో. మొబైల్ ఎక్కువగా వాడకు. మొబైల్ ఎక్కువగా వాడకు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో డోంట్ యూజ్ మొబైల్ టూ మచ్. డోంట్ యూజ్ మొబైల్ టూ మచ్. మొబైల్ ఎక్కువగా వాడుకు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఎవరికి ఏమీ చెప్పలేను. నేను ఎవరికి కూడా ఏమీ చెప్పలేను అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ కాంట్ సే ఎనీథింగ్ టు ఎనీబడి. ఐ కాంట్ సే ఎనీథింగ్ టు ఎనీబడి. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు అంతా పోగొట్టుకున్నావు. నువ్వు అంతా పోగొట్టుకున్నావు అని చెప్పినప్పుడు యు లాస్ట్ ఎవ్రీథింగ్. యు లాస్ట్ ఎవ్రీథింగ్. నువ్వంతా పోగొట్టుకున్నావు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ ఈ బట్టలు చాలా చిన్నగా అయ్యాయి. ఈ బట్టలు సరిపోవటం లేదు, చాలా చిన్నవి అయ్యాయి అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో దీస్ క్లాత్స్ హ్యావ్ బికమ్ వెరీ షార్ట్. మనం లోపలికి ఎలా వెళ్తాం? మనం లోపలికి ఎలా వెళ్తాం అని చెప్పినప్పుడు హౌ విల్ వీ గెట్ ఇన్. హౌ విల్ వీ గెట్ ఇన్. మనం లోపలికి ఎలా వెళ్తాం అని అర్థం. నన్ను నిందించకు. నాపై నిందలు వేయకు అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో డోంట్ బ్లేమ్ మీ. డోంట్ బ్లేమ్ మీ. నన్ను నిందించకు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ అతను ఇంకా తన గదిలోనే ఉన్నాడు. అతను ఇంకా బయటికి రాలేదు, తన గదిలోనే ఉన్నాడని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో హీ స్టిల్ ఇన్ హీజ్ రూమ్. హీ స్టిల్ ఇన్ హీజ్ రూమ్. అతను ఇంకా తన గదిలోనే ఉన్నాడు అని అర్థం. నేను నీతో విసిగిపోయాను. నా వల్ల కాదు, ఇంకా నేను నీతో విసిగిపోయాను అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ ఫెడ్ అప్ విత్ యూ. ఐ ఫెడ్ అప్ విత్ యూ. ఫెడ్ అప్ అంటే విసిగిపోవడం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అతనికి తొందరగా జలుబు చేస్తుంది. అతనికి చాలా తొందరగా జలుబు చేస్తూ ఉంటుంది అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో హీ క్యాచెస్ కోల్డ్ ఈజీలీ. హీ క్యాచెస్ కోల్డ్ ఈజీలీ. నెక్స్ట్ వన్ ఈజ్ అక్కడికి ఎలా వెళ్ళాలో నాకు తెలుసు. ఆ ప్లేస్కి ఎలా వెళ్ళాలో నాకు తెలుసు అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ నో హౌ టు గో దేర్. ఐ నో హౌ టు గో దేర్. నెక్స్ట్ వన్ ఈజ్ మాట్లాడే ముందు ఆలోచించు. మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో థింక్ బిఫోర్ యూ స్పీక్. థింక్ బిఫోర్ యూ స్పీక్. మాట్లాడే ముందు ఆలోచించు అని అర్థం. నేను ఇంకా ఎంత మాత్రము నడవలేను. నేను ఇంకా ఏమాత్రం కూడా నడవలేను అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ కాంట్ వాక్ ఎనీ ఫర్దర్. ఐ కాంట్ వాక్ ఎనీ ఫర్దర్. నేను ఇంకా ఏమాత్రం కూడా నడవలేను అని అర్థం. నిన్ను చాలా హర్ట్ చేశాను. నిన్ను చాలా బాధ పెట్టాను అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ హర్ట్ యూ ఎలాట్. ఐ హర్ట్ యూ ఎలాట్. నిన్ను నేను చాలా బాధ పెట్టాను అని అర్థం. నా గురించి ఏమి తెలుసు నీకు. నా గురించి అసలు ఏమి తెలుసు నీకు అని అడుగుతుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో వాట్ డూ యూ నో అబౌట్ మీ. వాట్ డూ యూ నో అబౌట్ మీ. నా గురించి ఏమి తెలుసు నీకు. నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఇంత తినలేను. నేను ఇంత ఎక్కువగా తినలేను అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ కాంట్ ఈట్ దిస్ మచ్. ఐ కాంట్ ఈట్ దిస్ మచ్. నిన్ను ఎవరో పిలుస్తున్నారు. నిన్ను ఎవరో పిలుస్తున్నారు అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో సమ్వన్ ఈజ్ కాలింగ్ యూ. సమ్వన్ ఈజ్ కాలింగ్ యూ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నీకు ఇది తప్పు అనిపించలేదా. నీకు ఈ పని చేయడం తప్పు అనిపించటం లేదా అని అంటూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో డోంట్ యూ థింక్ ఇట్స్ రాంగ్. డోంట్ యూ థింక్ ఇట్స్ రాంగ్. నీకు ఇది తప్పు అనిపించటం లేదా. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఒక్కడివే ఏం చేస్తావు. నువ్వు ఒక్కడివే ఈ పని ఎలా చేయగలవు అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో వాట్ యు విల్ డూ అలోన్. వాట్ యు విల్ డూ అలోన్. నువ్వు ఒక్కడివే ఏం చేయగలవు, ఏం చేస్తావు. ఓకే, నా కడుపులో మంటగా ఉంది. నా కడుపులో మంటగా ఉంది అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో
మై స్టమక్ ఈజ్ బర్నింగ్. మై స్టమక్ ఈజ్ బర్నింగ్. నా కడుపులో మంటగా ఉంది అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నా చేతులు మొద్దుబారాయి. నా చేతులు మొద్దుబారిపోయాయి అంటూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో మై హ్యాండ్స్ ఆర్ నంబ్. మై హ్యాండ్స్ ఆర్ నంబ్, నమ్నెస్ అంటుంటాం కదా మొద్దుబారడం అని. నెక్స్ట్ వన్ ఈజ్ ఒకవేళ వర్షం పడితే. ఒకవేళ వర్షం పడితే ఏం చేస్తాం అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో వాట్ ఇఫ్ ఇట్ రైన్స్. వాట్ ఇఫ్ ఇట్ రైన్స్, ఒకవేళ వర్షం పడితే. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నా చెయ్య దురదగా ఉంది. నా చెయ్య దురదగా ఉంది అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో మై హ్యాండ్ ఈజ్ ఇచ్చింగ్. మై హ్యాండ్ ఈజ్ ఇచ్చింగ్, నా చెయ్య దురద పెడుతుంది అని అర్థం. నువ్వు ఇంకా వెళ్ళలేదా. నువ్వు ఇంకా వెళ్ళలేదా అని అడుగుతుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో స్టిల్ యూ డిడింట్ గో. స్టిల్ యూ డిడింట్ గో, నువ్వు ఇంకా వెళ్ళలేదా. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ ఏదైనా జరగవచ్చు. ఏదైనా జరగవచ్చు అని చెప్పినప్పుడు ఇంగ్లీష్లో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, ఏదైనా జరగవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ ఇది నేను కావాలని పగలగొట్టలేదు. ఇది నేను కావాలని పగలగొట్టలేదు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ డిడింట్ బ్రేక్ ఇట్ ఇంటెన్షనల్లీ. ఐ డిడింట్ బ్రేక్ ఇట్ ఇంటెన్షనల్లీ. ఇంటెన్షనల్లీ అంటే కావాలని అని అర్థం. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ ఈ వస్తువులు ఎవరు కొనడం లేదు. ఈ వస్తువులు ఎవరు కూడా కొనడం లేదు అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో దెర్ ఈజ్ నో సేల్ ఫర్ దీస్ గూడ్స్. దెర్ ఈజ్ నో సేల్ ఫర్ దీస్ గూడ్స్, ఈ వస్తువులు ఎవరు కూడా కొనడం లేదు అని అర్థం. నా వద్ద 10 రూపాయలు తక్కువగా ఉన్నాయి. నా వద్ద 10 రూపాయలు తక్కువగా ఉన్నాయి ఈ వస్తువు కొనడానికి అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ ఆమ్ షార్ట్ బై 10 రూపీస్. ఐ ఆమ్ షార్ట్ బై 10 రూపీస్, నా వద్ద 10 రూపాయలు తక్కువగా ఉన్నాయి అని అర్థం. సరే, దీనికి నువ్వెంత తీసుకుంటావు. ఓకే, దీనికి నువ్వెంత తీసుకుంటావు అని అడుగుతుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో వెల్. సరే, ఓకే. హౌ మచ్ విల్ యూ ఛార్జ్ ఫర్ ఇట్. దీనికి నువ్వెంత తీసుకుంటావు. హౌ మచ్ విల్ యూ ఛార్జ్ ఫర్ ఇట్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ మీకు తోచినంత ఇవ్వండి. మీకు తోచినంత ఇవ్వండి అంటూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో గివ్ వాట్ ఎవర్ యూ ప్లీజ్. గివ్ వాట్ ఎవర్ యూ ప్లీజ్, మీకు తోచినంత ఇవ్వండి. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ ఎంత ఇవ్వాలనుకుంటున్నారు. మీరు అసలు ఈ వస్తువుకి ఎంత ఇవ్వాలనుకుంటున్నారు అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో హౌ మచ్ డూ యూ వాంట్ టు పే. హౌ మచ్ డూ యూ వాంట్ టు పే, ఎంత ఇవ్వాలనుకుంటున్నారు అని అర్థం. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ guys. Thank you.